అమ్మ ఏ ఊరు మీది? బొంబాయి. ఏ దేశంకి వెళ్ళినట్టు వచ్చినావు? ఏ దేశంకి వెళ్ళినట్టు వచ్చినావు అమ్మ? అమెరికా. ఇప్పుడు ఏడికి వెళ్దాం అనుకుంటున్నావు? నువ్వు ఇప్పుడు పెసరట్టు మినపట్టు ఇప్పింతా ఉన్నాడు నడు మరి. రాజు లంగా బాగుందమ్మా. ఇట్రా అమ్మ, ఇట్రా ఇట్రా సైడ్కి రా, ఒకసారి ఫోటో తీస్తా మంచిగా. నాకు ఫోటో తీసి దా నాకు పంపు. కార్ నీదేనా? నీదేనా? ఎంత కొన్నావు? 5 లక్షల కార్. ఇప్పుడు అన్నీ నీకు 5 లక్షలు. వస్తే 5 లక్షలు కట్టిస్తాను, నెల నెల కట్టుకోవాలి. ఇంకా నెల ఎంత కట్టాలా? 20 లక్షలు. 20 లక్షలు చెప్తే ఇంగ్లీష్లోనే చెప్పు, చెప్తే తెలుగులోనే చెప్పు. 2 lakhs. దిస్ ఈస్ మెయిన్లీ గోరెంట్లోకి పెట్టుకున్నావు చేయలకు. మర్చిపోయిన ముస్కాన్ గోరింటాకి ఇస్తాను, ఎత్తాను ఉంది. ఇక్కడేమో గోల్డ్ కలర్ పెడతాను అంటే శుక్రవారం అమ్మ. వావ్ సూపర్ అమ్మ. అసలు సరేండి, వాళ్ళ 3 వస్తువులు దొరికినాయి. కడిగి ఒకటి దొరికిందండి, బాటిల్ ఒకటి దొరికింది, కుక్క ఒకటి అండి. దాన్ని డెకరేషన్ చేశానండి. దానికి ఒక కాలు లేదండి. అసలు నేను కాలుకి లోపల బొక్కలకు అన్నీ దింపండి, దాన్ని కలర్ వేసి నీట్గా పెట్టేది. మనం చూపించేనే కానీ కాలు లేదు అని తెలియదండి. ఫ్రిడ్జ్ మీద పెట్టాను. నీకు వీడియో చూసి పంపుతాను చూడు. మొత్తం కొంచెం తగ్గించిన ఆయన 9 నెలలు వచ్చేసిందమ్మా. చాలా బాధాకరంగా ఉందమ్మా. ఇప్పుడు నువ్వు పెసిరెడ్డి తినాలనిపిస్తుంది. అయితే ఫుడ్ ఇప్పింది ఇంకా మంచిది. అన్నం వండుకోవాలి ఇంటికి వెళ్ళి. ఫుడ్ ఇప్పింది ఇంకా మంచిది. ఫుడ్ కాదు కానీ మరియాలు వద్దు, ఒక రైస్ ఇప్పించి మేము ఇద్దరు తినేస్తాం. రైస్ ఎంత? రైస్ ఎంత? ఏం మరి ఎంత ఉంటుంది సజిత్? రైస్ 40 అంట కదా. తీసుకెళ్తావా మరి? నేను కొంచెం చెప్పు, నాకు వస్తా, నువ్వు తీసుకెళ్ళి డబ్బులు ఇస్తా. ఇచ్చి ఒక 50 ఇచ్చి 50 ఫోన్పే చేస్తా. పడు స్కానర్ చేయమని సాయితో అది మర్చిపోయాను. ఈ త్వరకి 50 రూపాయలు పొగడీలు 100 కొట్టి సాలు కనవబాకి కనవాళ్ళు చూసుకోవచ్చు. నాకు ఇంటికి వచ్చినాక ఒక వీడియోలో మరి వస్తా. నేను ఇంటికి ఇలా అయిపోయినాక వస్తా. ఇగో అమ్మకండి 100 రూపాయలు. ముందు 50 బాకీ ఉండి ఇప్పుడు 50 ఇస్తుంది. నేను బాకీ ఏం లేనండి. అమ్మకు చాలా బాధల్లో ఉంది. అమ్మకు రండి హెల్ప్ చేయండి. ఇక నేను 100 రూపీస్ ఇస్తున్నానండి అమ్మకు. చూడండి 50 రూపాయలు ఇప్పుడు భోజనానికి అండి. 50 రూపాయలు మన పొగుడీలు కొనడానికి సాధ్యత దాంట్లో వేస్తానో వేయలేదండి. అబద్ధం అయితే ఆడొద్దండి. ఇచ్చాడు కానీ ఇస్తాడు. రాజు చాలా మంచి కుర్రోడండి. కానీ మరి నా గాజు ఎప్పుడు ఇస్తాడు. కానీ లంగా భలే ఉందమ్మా. కింద నుండి ఇగో అసలు దెబ్బలు జాకెట్ చెప్తాను. దెబ్బలు ఇలా దెబ్బలు చేస్తాను. సూపర్ ఉంది అసలు, మామూలుగా లేవమ్మా అసలు. ఐబ్రోస్ చెక్కినావా కదమ్మా? ఐబ్రోస్ ఇవాళ పెట్టినావా ఐబ్రోస్? ఆడ అనకపోతే నువ్వు అనకపోతే ఆడు అంటారా? ఆడదాని ఐబ్రోస్ గురించి ఎందుకు రాజు నీకు? నువ్వు లోపల ప్యాంట్లో నిక్కరేసావా నువ్వు? ఏ సిగ్గేసిందా నీకు? వెళ్ళి పిలుస్తున్నారు. అట్లా అనకూడదమ్మా. ఐబ్రో అనకు రాజు, తప్పు. ఐబ్రో అనకు తప్పు. నీకు నీ ప్యాంట్లో నిక్కర్ కూడా నేను అన్నావు. కానీ ఐబ్రో ఎప్పుడైతే అన్నావు నిక్కర్ వేయించుకున్నావు. నువ్వు నిక్కర్ వేస్తున్నావా? లేదు. కానీ ఏ మాటకి మాట చెప్పుకోవాలమ్మా. పింపుల్స్ వస్తున్నాయి నీకు, వయసు వస్తుంది. కాదు, కొత్త సబ్బు మొదలు పెట్టి లేదు, వయసు మొదలైంది. ఆమె పంపిందా? ఆమె ఆర్డర్ ఇంకా ఎక్కువ మరి. అమ్మ అడ్రస్ సరిగ్గా పెట్టావా? సరిగ్గానే పెట్టా. మళ్ళీ పెట్టి ఇంకోసారి నువ్వు సరే వెళ్ళు. వెళ్తే నాకు చెప్తున్నాను. సరే నువ్వు జాగ్రత్త వెళ్ళమ్మా, మెల్లగా ఇల్లు పట్టుకుని రానా. అది రేపు సండే వస్తావా? అడ్రస్లో వస్తా. రాలితే నిజమేనా? నిజమే వస్తా. ఆ చీర మంచిగా పట్టుకోమ్మా. చీర మంచిగా పట్టుకో. మంచిగా ఏంటి కింద పాడైపోతుంది. ఇగో వెనక ఈడుస్తున్నావు. అరుణాచల్ వెళ్ళాం కదా, ఆమె పోయినట్టుంది. టోపీ అమ్మ. టోపీ అమ్మ అక్కడే ఉంటుంది. ఆమె దీవెన తీసుకో, మంచిది. పాపాలు పోతాయండి తెలుసా. ఆరోగ్యం బాగుంటుందంట రాజు. నీకు ఇష్టమైతే పెద్ద ఖర్చు ఏం కాదు. మా రాజమండ్రి వెళ్ళినట్టు ఇస్తా. ఆమె దీవెన తీసుకో. ఓకే తీసుకుందాం సరేనా. హాయి ఆరోగ్యాలతో ఉంటే తల్లి బాయ్ అని చెప్పమ్మా. హాయ్ అంటే బాయ్ అన్నాను. ఒకసారి ఇటు తిరిగి చెప్పరాదు. చూడండి ఫ్రెండ్స్, వచ్చి 100 రూపాయలు వేసుకుని పోతుంది. ఇదండి అమ్మ పరిస్థితి. ఇలా తయారైంది అమ్మ. బాయ్ బాయ్ బాయ్. మనమైతే స్టూడియోకి వచ్చినాం ఫ్రెండ్స్ సాంగ్ పాడడానికి. ఏమంటే ఇప్పుడు సాంగ్ ఉంది, అందుకోసం అనేసి ముసల్దాన్ని పంపించేసిన. లేదంటే ఇక్కడ డిస్టర్బెంట్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, అందరికీ బాయ్ బాయ్.